పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ మాత్రం 400 వస్తుంది, పూర్తి స్థాయిలో సొంత మెజార్టీతో అధికారంలోకి వస్తామని చెప్పారు. ఇప్పుడు చూస్తే మాత్రం బోటాబోటిగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? బీజేపీ నైతికంగా ఓటమి పాలయ్యింది. ఇండియా కూటమి నైతికంగా విజయం సాధించింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండి సకల అవినీతికర పనులు చేయడంతో పాటు అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేసి దేవుళ్ళను ఉపయోగించి కులాలను ఉపయోగించి రకరకాల పద్ధతుల్లో రాజ్యాంగ వ్యతిరేక ఉపన్యాసాలతో పాటు మతాన్ని నెచ్చగొట్టే పని చేసినా కూడా 400 సీట్లు అని చెప్పి 400 సీట్లు ఆడొస్తాయి. చివరికి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గర ఫ్రెండ్తో వస్తూ ఉంది. అందుని బట్టి ఈ బీజేపీ తీసుకున్న వైఖరిలో అనేక లోపాలు ఉన్నాయి. ఆయన గవర్నమెంట్ వచ్చాక ఉద్యోగాలు ఇవ్వలేవు. సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చారా? ఒక పబ్లిక్ సెక్టర్ సాధించారా? ఒక రియేషన్ ప్రాజెక్ట్ సాధించారా? కొన్ని పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తూ ఉన్నారు కదా, ఉద్యోగాలు రాకుండా పోయినాయి కదా. అవినీతి అని తగ్గిందా? డ్రగ్స్ మాఫియా తగ్గిందా? బ్లాక్ మనీ తగ్గిందా? బ్లాక్ మనీ నిలుపుకొని అని చెప్పినవాడు ఎన్నికలు ఎట్లా ఒక ఓటు 10,000 రూపాయలు పెట్టుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు కేవలం వాగాడంబరం తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమీ చేయలేని విషయాన్ని అర్థమైపోయింది. అందుకే ప్రజలు బీజేపీ పెట్టాల్సి వస్తే పెట్టారు. సో గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు చాలా కుంభకోణాలు జరిగాయి, కానీ ఎన్డీఏ హయాంలో ఎలాంటి కుంభకోణాలు అవినీతి జరగలేదు. అందుకే ప్రజలు మా వైపే ఉంటారు, పదే ఈ యొక్క ప్రాపగండా చేశారు. మరోవైపు అయోధ్య మందిరం పైన కూడా ప్రధానంగా ప్రచారాస్త్రంగా వెళ్ళారు. కానీ అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్లో మాత్రం అక్కడ బీజేపీ గెలవలేదు. ఏం చెప్తారు? ఇప్పుడు 2014లో 2.5 crores నాన్ పర్ఫార్మెన్స్ ఎన్పిఏ 2014 నుంచి ఇప్పటికీ దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా మారింది. అంటే ఎవరి మారింది? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న అవినీతి పని చేస్తే వాళ్ళు జైలుకి పంపించారు. మంత్రులు జైలుకి పోయారు, ఆఫీసులు జైలుకి పోయారు. ఈయన వచ్చిన మొదలుకొని 29 మంది 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ డబ్బులు తీసుకొని తినేసి పారిపోయారు లండన్కే అంట. ఈయన ఏమైనా పట్టించుకోలేదు. వాళ్ళు చూసుకోలేదు. బ్లాక్ మెయిన్ చేస్తామని తీసుకురాలే, బ్లాక్ మెయిన్ సంపాదించడం తీసుకొని రాలే. ఇవన్నీ కరప్షన్ ఇది కదా. ఒక కార్పొరేట్ కంపెనీస్కి మీరు వచ్చిన తర్వాత దాదాపు లక్షల కోట్ల రూపాయలు రైతులు ఇచ్చారు. ఒక్క జీవీకే సంబంధించి ఎయిర్పోర్ట్ కనుక బలంతా ఆయన దగ్గర లాక్కొని నువ్వు అప్పున్నామని దాక్కున్నారు. 12,500 కోట్లు తీసుకున్నాక అదాన్ని తీసుకున్నాక 12,500 కోట్ల రూపాయలు రద్దు చేసి పారేశారు. ఈ లైన్ కార్పొరేట్ వాళ్ళకి ఉపయోగపడేట అనేక పద్ధతులు రైతులు ఇచ్చారు వాళ్ళు. దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం చిల్లర కొట్టు వ్యాపారం నిజమైనది కాదు, ఇంకా వాస్తవం కాదు. ఆ హోల్సేల్ అవినీతి ఏమైనా జరిగిందంటే మోడీ ప్రభుత్వంలోనే. ఆయన ఒకటేమంటాడు, నాకు పెళ్ళాం బిడ్డలు లేరు, నేను సన్యాసి, నాకెందుకు ఆస్తి అంటాడు. నీకెందుకు ఆస్తి అంటే నీ దగ్గరే కదా జరిగిందంతా. 29 నీ దత్తపుత్రులే కదా, నీ అనుగ్రహంతో కదా వాడికి వెళ్ళింది. గుజరాత్ వాళ్ళు వాళ్ళంతా 29 మంది 28 మంది గుజరాత్ వాళ్ళే, ఒక విజయం అని తప్ప. అంత 7 మంది మోడీ ఇంటి పేరు ఉన్నారు. వీరంతా వాళ్ళే. కాబట్టి కరప్షన్ దృష్టి పెట్టుకుంటే మన్మోహన్ సింగ్ బంధువులు ఎవరు ఉన్నారా? అందువల్ల హోల్సేల్ అవినీతి ఏమంటే పొంగ చెప్పలాగా విజేసినట్టు కాదే కాదు, ఇది అబద్ధం. అవినీతి మొత్తం కూడా మోడీ నుంచి వచ్చింది. సో మోడీ బొమ్మతోనే ప్రధానంగా ఒక ఎన్డీఏ కూటమి అయితే ప్రచారంలోకి వెళ్ళింది, కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏం చెప్తారు? ప్రజలు ఒక విధమైన పద్ధతులు నమ్ముతారు, కానీ ఉత్త అబద్ధాలే చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా నమ్ముతారు? చెప్పింది అబద్ధాలు చెప్పుకుంటా కూర్చుంటే ఎవరు నమ్మరు కదా. కాబట్టి అది అర్థమైపోయింది ప్రధానికి ఆయన కూడా. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు చెప్తానికి సరి తెలిసిపోయింది. దానికి అప్పుడు ఏం చేశాడు? దేవుళ్ళని అడ్డం పెట్టుకున్నాడు. అయోధ్య రామాలయం కట్టడం ద్వారా దేశం మొత్తం మీద ప్రతి ఇంటికి ఒక ఇటుక, ప్రతి ఇంటికి అత్యంతలు ఇల్లులను ఇన్వాల్వ్ చేశాడు. కానీ నీకు అయోధ్య ఓడిపోయారుగా బీజేపీ వాళ్ళు. ఇంతకన్నా ఘోరమే ఉంది. మరి యూపీలో 50% ఓడిపోయారుగా. ఇంకా మధ్యప్రదేశ్లో కొంచెం వచ్చింది కానీ సీట్లు. ఉత్తరప్రదేశ్ ఎందుకు రాలేదు? ఉత్తరప్రదేశ్ అయితే రామాలయం కట్టాము, వాడిని కాలేదు. దీన్ని బట్టి అబద్ధాలతో కూడుకున్న పద్ధతులు చెప్పేది తప్ప కాదే కాదు. వాస్తవ ప్రపంచం ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు చేసావా? అవి చేయలేకపోయావు. అందుకని అదేంటంటే ఆయన మీడియా ఆయన చుట్టూ ఉంది, కార్పొరేట్ కంపెనీ ఆయన చుట్టుపక్కల ఉన్నారు. 90% ఆఫ్ ది మీడియా మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఏం చెప్తే అదే వేదవాక్కు అవి వస్తుంటాయి. దాన్ని ప్రజలు నన్ను చూస్తారు. ఒకదే భ్రమలు కల్పించారు. ఆ భ్రమలు అవాస్తవంగా తేలిపోయింది. ఓటు రోజు తేలిపోయింది. నీ ఓట్లు ఏ విధంగా నెగిటివ్ వేశారు, అప్పుడు నేను ఎవరు నమ్మని అర్థమైపోయింది కదా. అదే